జీఎంసీ పరంగా మీరు పెట్టిన ప్రతి పాట కూడా ఎప్పటికీ అది ఎవర్‌గ్రీన్‌గా నువ్వో సినిమా రాయి కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా చేసింది విమానమే కదా, అదే అది అన్న. వర్కౌట్ అయింది. అదే అన్న. నువ్వో రాయి నేను శిల్పం గాని ఇవి గాని ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్‌గా అంటే సుస్థిర స్థానం ఉండడానికి జీఎంసీ ఉన్నంత కాలం దాంట్లో ఉన్న పాటలకి ఎప్పుడూ ఆటిని అంటే అవి ఒక 10 ఏళ్ల క్రితం చేసేసింది, 5 ఏళ్ల క్రితం చేసేసింది, 2 ఏళ్ల క్రితం చేసింది అని ఉండదు. అది ఇప్పటికీ స్టిల్ దే ఆర్ అంటే అలైవ్ గానే ఉంటాయి ఆ పాటల్లో. వాటిలో ఉన్న ఆ ఎమోషన్, ఆ కాన్సెప్ట్లే అలాంటివి. యెస్. యెస్. ఆ పాటలకు పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా అంతే ప్రాణం పెట్టి పనిచేస్తారు సార్. పోస్టర్స్ డిజైన్ చేసే నిసార్ బాయి నుంచి యెస్. యాక్టర్ కూడా ఆయన అన్ని చాలా పాటల్లో ఉంటారు, సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆ కెమెరామెన్లు, భైరన్న, వాసన ఇట్లా ఆర్టిస్టులు అందరూ అంటే ఆ పాటలకు తాలూకు ఉండే ప్రతి ఒక్కరు జిఎంసీలో ఒక పాట అంటే ఏమో తెలియదు, చిన్నపిల్లలు అయిపోయి బడికి వచ్చినట్టే వస్తారు అంతా. వాళ్ళ సద్దులాలు పెట్టేసుకొని అది సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు కమర్షియల్గా ఆలోచిస్తారేమో వేరే వర్క్లకు, కానీ ఆ! మీరు అంత అలైవ్గా ఉండడానికి ప్రజలు వాటిని అంత ఓన్ చేసుకోవడానికి కారణం అంటే నా పాట ఒక్కటే కారణం కాదు. యెస్. యెస్. ఆ పాటలకి పనిచేసే ప్రతి ఒక్కరు అంత ఆ సోల్ పెట్టి పనిచేస్తారండి. ఎడిటర్ కానీ అప్లోడ్ చేసేవాడి దగ్గర నుంచి. ఓకే. ఓకే. మరైతే 2023 మీకు పొలిటికల్‌గా గాని, ఈట్లి పరంగా గాని మీకు మంచి ఒక మైలేజ్ అంటే ఇచ్చింది. అవును. సినిమాల పరంగా కూడా 'విమానం' సినిమా చూసిన వాళ్ళందరూ ఒకటే కంప్లెయింట్. "ఏమయ్యా చరణార్జున్ మమ్మల్ని ఎందుకయ్యా ఇంత ఏడిపిచ్చేసావు? ఇంతసేపు మేము ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి కనెక్ట్ అవ్వలేదని." అంటే ఒక సినిమా తీయడం, ఒక బొమ్మ తీయడం అనేది ఒక నిర్మాతకి లేదంటే ఒక దర్శకుడు వీళ్ళ పనైనా కూడా ఒక నటీనటుల పనైనా అవును. దాన్ని అనుకున్న భావాన్ని రీచ్ చేయడం అనేది మ్యూజిక్ డైరెక్టర్ పనే కదా! సో మరి 'విమానం' మీకు తీసుకొచ్చిన సక్సెస్ క్రెడిట్ ఎలా అనిపించింది మీకు? విమానం సినిమా నాకు ఎంత అంటే అప్పటి వరకు నాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు నేను కలవకపోవడానికి కారణం అంటే, కలిసి ఉంటే నాకు సినిమాలు ఇంకా పెద్ద సినిమాలు ఇస్తారు ఇండస్ట్రీలో అందరూ. నేను చిన్నగా ఉన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చినప్పుడే అందంత పెద్ద సినిమా అవకాశాలు ఇచ్చారు. అవును. మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రం నేను ఎందుకు ఎవరిని నిందించడానికి లేదు, నేనే ఎవరిని అప్రోచ్ అవ్వలే. దానికి కారణం ఏంటంటే బలమైనది, నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తావా, బాగా చేస్తావా అనేవాళ్ళు. నేను ఏమి నిరూపించుకోవాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తానని చెప్పడం రాదు నాకు, మాయ మాటలు చెప్పడం అలాంటి మాటలతో పడేయడం రాదు, పనితోనే పడేయాలి. అలాంటి పని చేయాలంటే ఒక అవుట్పుట్ నా దగ్గరికి రావాలి. సో నేను చేసే సినిమాలు ఏవి సరిగా చిన్నిచరం పేరుతో చేసిన ఏవి కూడా సరిగా రికార్డింగ్ చేసేటప్పుడు నాకే ఎమోషన్ రాకపోయింది. నాకు తెలిసి ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఉంటది జనాలకి. చిన్ని చరణ్ వేరు, చరణార్జున్ వేరు అనుకుంటున్నారేమో అనే ఒక ఇది కూడా ఉంటది. అయితే విమానం సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి ప్రీమియర్ చూసిన రోజు నాకు సముద్రకని గారు నైట్ అర్ధరాత్రి ఫోన్ చేశారు. చేసి ఆ సినిమాలో బిట్టు ఏదైతే మీరు ఇప్పుడు ఏడుస్తున్నామన్నారో అవన్నిటిని అసలు అక్కడ అదేలా వేసావురా, ఇక్కడ ఇదేలా వేసావురా, ఆ విమానంలోకి పిల్లోడు రాగానే నువ్వు కన్న కలలే నెరవేరాయి చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు అనే ఆ మాట ఎలా వేయాలనిపించింది నీకు? అదిరా మ్యూజిక్ డైరెక్టర్ అంటే అని చెప్పి నాతోని నా వైఫ్తోని మాట్లాడినప్పుడు మనం గెలిచాం. అంటే ఆయన ఒక రైటరు, డైరెక్టర్, యాక్టరు. సో తను ఆయన నటించిన సినిమాని ఆయనే ఏడ్చి నాకు అంతసేపు మాట్లాడేసరికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తావని ఎవరన్నా అడిగితే నాకు సమాధానం విమానం దొరికింది అని ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఆ సినిమా. విమానం మొత్తానికి మిమ్మల్ని టేక్ ఆఫ్ మామూలుగా ఇవ్వలేదు, ఒక రేంజ్ లో ఇచ్చింది యాక్చువల్గా. అది ఇంకా థియేట్రికల్గా కూడా కమర్షియల్గా బాగా ఇంకా వర్కౌట్ అయి ఉంటే ఇంకా వేరే లెవెల్ వచ్చేది. బట్ అది G5లో వచ్చిన తర్వాత ఇంకా దాని విలువ పెరిగింది, నాకు పెరిగింది. ఇప్పుడు ఒక అర్జెంటుగా ఒక కమర్షియల్ సినిమా హిట్ కొట్టాలి మనం. అదొక్కటి కొడితే ఇంకా ఇవన్నీ 3 రంగుల జెండాలు అన్ని కలిసి మనల్ని సుస్థిరం చేస్తాయి. అయితే యాక్చువల్గా మీకు ఇండస్ట్రీలో మీరు ఇంత ముందు అన్నారు రేవంత్ గారు ఒక ఇది చేస్తున్నారు కాకుండా మీకే ఒక పునాది ఉంది. లారెన్స్ గారితో మొత్తం డాన్ సినిమా పాటలు మొత్తం మీరే రాశారు, స్టైల్లో ఒక 3 పాటలు రాశారు, రచ్చలో డెల్లకు సాంగ్ రాశారు. మరి ఇన్ని సాంగ్స్ రాసి ఇన్ని పరిచయాలు ఉన్నాయి కదా, ఇప్పుడు అంటే అప్పుడు గుర్తుపట్టకపోవచ్చు, అప్పుడు మీలో ఉన్న టాలెంట్ పూర్తిగా నమ్మవచ్చు నమ్మకపోవచ్చు. బట్ నమ్మడానికి ఇప్పుడు మీకైతే మీ దగ్గర అయితే మీ చేతిలో ప్రూవెన్ మెటీరియల్ ఉంది కదా, మరి ఎవరైనా అప్రోచ్ అవ్వలేదు మీరు పెద్ద సినిమా? ఇప్పుడు అవుతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద కంపెనీలు 2-3 ఇన్హౌస్ కూడా తీసుకున్నారు. పెద్ద వాళ్ళని కూడా చేస్తున్నారా? పెద్దవాళ్ళని 3 రంగుల జెండా రావడం వల్ల ఏమైపోయిందంటే అది ఎవరు చేశారని ఇండస్ట్రీ వల్ల ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే మీరు అన్నట్టు దాంట్లో పొలిటికల్ ఫ్లేవర్ కన్నా కూడా మ్యూజికల్ ఫ్లేవర్. అదొకటి ఒక పాట ఒక అంటే లేదు అనుకున్న కాంగ్రెస్ కి ఇంత ఊపు తీసుకొచ్చింది. అది ఏ కారణాలైనా ఉండొచ్చు. అంటే రేవంత్ అన్న కష్టంలో మాకు ఉపయోగం జరిగిందో తెలియదు, ఆయన క్రేజ్ వల్ల ఆ పాట హిట్ అయిందో తెలియదు, కానీ ఆ పాట అనే టాక్ వెళ్ళిపోయింది బాగా. దాంతో ఎవరు ఆ పాట కంపోజ్ చేశారు, ఎవరు ఆ పాట రాశారు అని తెలిసినప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా దాన్ని ఎంక్వైరీ చేసి నాతో మాట్లాడడం చేస్తున్నారు. నేను కోరుకుంది కూడా అదే అన్నట్టు.
నేను వెళ్ళి నా గురించి చెప్పుకొని నేను ఇట్టా అని వాళ్ళని ఒక ఏమంటారు మార్కెటింగ్ వాళ్ళు వస్తారు చూడండి, మా ప్రోడక్ట్ తీసుకుంటే ఇంత బాగుంటుంది, ఇందులో నేను జీరో, నా వల్ల కాదా. నాకు చిరంజీవి గారు ఆల్రెడీ నా గురించి ఆయనకు తెలుసు, నా కోసం మెసేజ్ పెట్టారు. మెహర్ రమేష్ గారిని కరోనా టైంలో అబ్బాయిని మనం కలవాలని మాట్లాడారు. అది జరిగిన తర్వాత కూడా నేను వెళ్ళి చిరంజీవి గారిని కలవేసే ధైర్యం నాకు రావట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇంకేదో మనం చేయాలి. ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. సార్ నేను 3 రోజుల జెండా నేను పాట చేసిన సార్ రేవంత్ అన్నకి నేను విమానం సినిమా చేశాను సార్ అని చెప్తే, ఒకవేళ నేను చెప్పాల్సిన అవసరం లేకుండా కూడా ఆయనకు ఆల్రెడీ తెలిసి ఉందేమో. సో ఒక ధైర్యం వచ్చింది. అది దానికోసమే నేను ఎవరిని కలవలేదు తప్ప నాకేదో నేను వెళ్ళకూడదని కాదు, అట్లా కూడా కాదు.